చాణక్యుడి కాలంలో ప్రశాంతమైన ఒక గ్రామం ఉండేది. అక్కడ మీరా అనే అమ్మాయి ఆ ఊరిలోనే చాలా అందగత్తె. అదే ఊరిలో అర్జునుడు అనే ఒక వ్యాపారి కూడా ఉండేవాడు. మీరా అతని అందాన్ని, డబ్బుని చూసి అర్జునుడిపై వ్యామోహాన్ని పెంచుకుంది. కాని అర్జునుడు అప్పటికే దేవికను పెళ్లి చేసుకుని ఉన్నాడు. దేవిక చాలా మంచి భార్య, భర్తని దైవంలా చూసుకునేది. అయినా కాని మీరా సొగసులను అర్జునుడు కాదనలేకపోయాడు. వారి అక్రమ సంబంధం రాత్రి నీడలా వికసించింది. వారు ఏకాంత ప్రదేశాలలో కలుసుకొని అమర ప్రేమ వాగ్దానాలతో ఒక కొత్త ప్రేమ జంటలా గుసగుసలాడేవారు. అదుపు చేయలేని కామంతో ఆజ్యం పూసినట్టు వారి వ్యవహారం కైపెక్కించేలా ఉండేది. వారి కామం వారిని రాబోయే పరిణామాలకు కళ్ళు మూసుకుపోయేలా చేసింది. వారు కలిసిన ప్రతిసారి గతం కంటే ఎక్కువ విరహంతో వారిద్దరూ రగిలిపోయేవారు. ఒక సాయంత్రం చీకటి ముసుగులో వారు నది ఒడ్డున కలుసుకొని ఒకరి దేహంలో ఒకరు కోల్పోయి ఉన్న సమయంలో అర్జునుడిని వెంబడిస్తూ వచ్చిన దేవిక వారిని చూస్తుంది. తన భర్తను వేరే స్త్రీతో ఆ భంగిమలో చూసి నిర్ఘాంతపోతుంది. భర్త చేసిన ద్రోహంతో తన గుండె బద్దలవుతుంది. తన కళ్లల్లో నీరు ఏరులై పారుతాయి. వెంటనే గ్రామమంతా వీరి అక్రమ సంబంధం గురించి తెలిసిపోతుంది. వెంటనే పరిణామాలు కూడా చాలా క్రూరంగా మారుతాయి. అర్జునుడి ద్రోహంతో విసిగిపోయిన గ్రామస్తులు అతనితో వ్యాపారం చేయడానికి నిరాకరిస్తారు. దానితో అర్జునుడి యొక్క ఒకప్పుడు అభివృద్ధి చెందుతున్న వ్యాపారం ఇప్పుడు చాలా దెబ్బతింటుంది. అతని ప్రతిష్ఠ దిగజారుతుంది. మద్యానికి బానిసై దాని మత్తులో ఓదార్పును వెతుక్కుంటాడు అర్జునుడు. దేవిక అవమానం భరించలేక తమ పిల్లలతో కలిసి వేరే ఊరిలోని తన పుట్టిన ఇంటికి వెళ్ళిపోతుంది. మీరా జీవితం సంఘం నుండి బహిష్కరించినట్టు మారిపోతుంది. ఆమె ఎక్కడికి వెళ్ళినా సూటిపోటి మాటలు మరియు క్రూరమైన చూపులే ఎదురవుతాయి. ఆమె వల్ల పరువు పోయిన ఆమె కుటుంబం మీరాను తిరస్కరించి ఇంటి నుండి బయటకు నెట్టేస్తుంది. నిరాశతో, ఒంటరితనంతో మీరా మనుగడ కోసం పోరాడే స్థితి వస్తుంది. ఆమె ఒకప్పటి ఉజ్వలమైన భవిష్యత్తు ఇప్పుడు చీకటితో కప్పబడిపోతుంది. తమ తప్పుని పూర్తిగా అర్థం చేసుకున్న మీరా మరియు అర్జునుడు చివరిగా ఒకసారి కలుసుకుంటారు. వారి మధ్య ఒకప్పుడు ఉన్న వ్యామోహం ఇప్పుడు కనుమరుగైపోయింది. దాని స్థానంలో ఇప్పుడు కేవలం వారు సృష్టించిన విధ్వంసం మాత్రమే మిగిలింది. ఇరువురు వారు చేసిన తప్పు యొక్క భారాన్ని మోస్తూ విడిపోతారు. పశ్చాత్తాపం చెందిన అర్జునుడు తన జీవితాన్ని పునర్నిర్మించుకోవడానికి ప్రయత్నిస్తాడు. కాని అతను కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి పొందలేకపోతాడు. మీరా ఆ గ్రామాన్ని విడిచిపెట్టి ఒక కొత్త ప్రారంభాన్ని వెతుక్కుంటూ ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తిరుగుతూ ఉంటుంది. కాని ఆమె గతం ఆమెను ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది. మీరా మరియు అర్జునుడి కథ భవిష్యత్తు తరాలకు ఒక హెచ్చరిక. అందుకే చాణక్యుడు అన్నాడు, కామాన్ని మించిన రోగం ఇంకోటి లేదు.